పత్రికా ప్రకటన స్మైల్ వాకర్స్ అసోసియేషన్ వారిది స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు సుమారు 800 మంది ఈ రోజు పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసింహకొండ దేవస్థానం చైర్మన్ శ్రీ అచ్యుత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో దాతలుగా వచ్చిన వారు పల్లేటి సతీష్ కుమార్ రెడ్డి, నందం అరుణ్ కుమార్, వీర నారాయణ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, సాయి రెడ్డి దాతలుగా వ్యవహరించారు. వీరికి కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు సోము, భక్తవత్సల్ రెడ్డి, రామానాయుడు, వెంకటేశ్వర్లు, రాఘవరెడ్డి, మదర్ భాయ్, రైల్వే సురేష్, విష్ణువర్ధన్ రెడ్డి, జొన్నలగడ్డ మస్తాన్ రావు మరియు మా ఇతర అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ప్రెసిడెంట్ కమరుద్దీన్ మాట్లాడుతూ మా అసోసియేషన్ లో సేవా కార్యక్రమాలు మరియు సర్వీస్ ప్రోగ్రాములు ప్రతి నెల ప్రతి వారం జరుగుతూ ఉంటాయని ప్రెసిడెంట్ తెలియజేశారు. దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. పౌష్టికాహారం 3వ రోజు జరుగుటకు మన స్మైల్ వాకర్స్ అందరూ నిర్ణయించుకున్నారు. దాంట్లో మన వేసవి కాలంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు సుమారు ఒక 800 మందికి పౌష్టికాహారంగా కోడిగుడ్డు, మన గుగ్గుళ్ళు, మన లస్సి, అరటిపండు 4 రకాలుగా విభజించి అందరికీ పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది. ఈ పౌష్టికాహారం ముఖ్య ఉద్దేశం వాళ్ళు ఉదయం 5 గంటకల్లా వచ్చి శిక్షణ పొందుతూ కొంచెం డిహైడ్రేషన్ కి అవుతారని ఒక సంకల్పంతో గత 20 సంవత్సరాల నుంచి మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ ప్రోగ్రాం జరుపుటకు నిర్ణయించుకున్నారు. వాళ్ళు డిహైడ్రేషన్ అయ్యి కొంచెం వాళ్ళ ఇంట్లో పోయేటప్పుడు కొంచెం ఎనర్జీ తగ్గదనే ఉద్దేశంతో కొంచెం పౌష్టికాహారం, అలాగే ఫ్రెండ్స్ వాకర్ తరఫున మజ్జిగ ఇలాంటివన్నీ సహాయం చేసి మనం ఎంతో కొంచెం తోడుండి వాళ్ళకి కొంచెం ఎనర్జీ ఇచ్చేటట్టుగా తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో చేసిన ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాం కి దాతలుగా ఎవరైనటువంటి సతీష్ రెడ్డి, అరుణ్, కిరణ్, నారాయణ రెడ్డి, సాయి రెడ్డికి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రాంలు స్మైల్ వాకర్స్ లో మా ప్రెసిడెంట్ చెప్పినట్టు ప్రతి వారం ఏదో ఒకటి మెడికల్ క్యాంప్ అయితే సాయి వృద్ధాశ్రమంలో గానీ, మదర్ ఆశ్రమంలోని ప్రతి వారం ఏదో ఒకటి మన సేవా ప్రోగ్రాం చేయడం స్మైల్ వాకర్స్ అనుమతి. ఇలాంటి ప్రోగ్రాంలు స్మైల్ వాకర్స్ తరఫున ఇంకా ఎన్నెన్నో చేసేదానికి మేము ముందుంటామని తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి స్మైల్ వాకర్స్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. స్మైల్ వాకర్స్ అసోసియేషన్ వారు వేసవి కాలంలో శిక్షణ పొందుతున్న కేటాగారులకి పౌష్టికాహారం కార్యక్రమాన్ని ఒక 4 రోజుల నుంచి మొదలు పెట్టారు. ఆదివారం వరకు ఈ కార్యక్రమంకి ఈ రోజు ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అసోసియేషన్ తరఫున ఎప్పుడు ఇలాగానే కార్యక్రమాలు మొదలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ముందు చేయాలని ఈ అసోసియేషన్ వారిని నేను కోరుచున్నాను. ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని తెలుపుతున్నాను. విచ్చేసినటువంటి అతిరథ మహారథులు, ముఖ్యులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ స్మైల్ వాకర్స్ ఇంత పెద్ద కార్యక్రమాన్ని భుజానేసుకొని ఇంత దిగ్విజయంగా 3వ రోజు కంప్లీట్ చేసుకుంటా ఉంది. ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్న వారు స్వచ్ఛందంగా వచ్చి ఒక రోజు కంటే మరొక రోజు ఒక మెట్టెక్కించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం అది అనిర్వచనీయం, అమోఘం, అత్యంత ఉద్దాన స్థితిలో ఉందని భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పిల్లలకి ఇవ్వడం అనేది పిల్లలు భగవంతునితో సమానం. అటువంటి భగవంతునికి కైంకర్యం ఇచ్చినట్టుగా పిల్లలకి ఈ రోజు మా మిత్రులందరూ కలిసి వారికి ఉదయాన్నే మంచి పౌష్టికాహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా ప్రెసిడెంట్ సయ్యద్ కమరుద్దీన్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మిగతా గతంలో చేసినటువంటి వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వారు ఒక కొత్త నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ వారు కాకుండా మిగతా బయట సభ్యుల్ని తీసుకొచ్చి వారికి తగిన సముచిత స్థానం ఇచ్చి గౌరవించి తద్వారా దాతల్ని ఎక్కువ మందిని ప్రోత్సహించి ఈ కార్యక్రమాల్ని దిగ్విజయం చేసేదానికి వారు చేసినటువంటి కృషి అమోఘం. అట్లాంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సతీష్ రెడ్డి గారు, అలాగే అరుణ్, సాయి రెడ్డి గారు, కిరణ్ రెడ్డి గారు మరియు వీరనారాయణ రెడ్డి గారు కూడా ముందుకొచ్చారు. తదుపరి రేపు కూడా కొంతమంది ప్రముఖులు వస్తున్నారు. నిన్న మన ముస్లిం సోదరులైనటువంటి మన మదార్ గారు, యజ్దాని గారు, నిజాముద్దీన్ గారు ఇట్లా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాలని వారి వంతు ఇతోధికంగా సహాయపడుతూ కమరుద్దీన్ గారిని అగ్రస్థానాన్ని నిలబెట్టేదానికి మా శాయశక్తుల మేము కృషి చేస్తామని ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన అచ్యుత్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ